శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల నియామావళిని అధికారులు తుంగలో తొక్కుతున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు కటౌట్లను, బ్యానర్లను, జెండాలను తొలగించిన అధికారులు అధికార పక్ష నాయకుల ఫోటోలు మాత్రం పూర్తిగా తొలగించడం లేదు. జగన్ పాదయాత్ర ముగింపుకు గుర్తుగా ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప యాత్ర స్తూపం వద్ద జగన్ ఫోటోను పాక్షికంగా కప్పి రాజశేఖర్ రెడ్డి ఫోటోలను పూర్తిగా కప్పకుండా వదిలేశారు. ఎన్నికల నియామావళి అందరికీ ఒకేలా వర్తిస్తాయని, అధికార పక్షానికి ఒకలాగా ప్రతిపక్షానికి ఇంకోలా ఉండవని అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారులు అధికార పక్షానికి ఇలా చూసి చూడనట్లు వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ప్రతిపక్ష నాయకులు తెలిపారు. చూసుకుంటే ప్రజా సంకల్ప స్తూపం ఏదైతే ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద ఏవైతే స్టిక్కర్లు పెట్టారో పాక్షికంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి పూర్తిగా విడిచిపెట్టడం జరిగింది. ఈ రకంగా అధికారులు కూడా, ఎంసీసీ బృందం కూడా అధికార పార్టీకి సహకరిస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై ఈసీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏపీలో ఎటు చూసినా అధికార పార్టీ కోడ్ ఉల్లంఘిస్తున్నట్టుంది. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, వైసీపీ రంగులు. ఇవన్నీ చూస్తుంటే ఎంసీసీ బృందం ఇండైరెక్ట్గా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.